అందరు ఇక్కడే ఉంటే నువ్వు ఒక్కడవే ఇంటి దగ్గర ఉండడం ఏంటి బన్నీ? సారీ పెద్దనాన్న, ఇంకెప్పుడు అలా చేయను. ఇది మీ అక్క పెళ్లిరా. నువ్వు పెళ్ళయ్యే వరకు అక్కను వదిలిపెట్టకూడదు, సరేనా? ఉంటాను పెద్దమ్మ, ఇంక అక్కను విడిచి ఎక్కడికి వెళ్ళను. పదండి, మగ పెళ్లి వాళ్ళు మెహందీ ఫంక్షన్లో మన కోసం ఎదురుచూస్తుంటారు. అందరం ఇక్కడికొచ్చేసాం. అమ్మ పావని, శ్రావ్యం తీసుకెళ్ళు. మళ్ళీ వాళ్ళేమైనా అనుకుంటారు. రా శ్రావ్య. మీరు కూడా వెళ్ళండి నాన్న, నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను. చాలా థ్యాంక్స్ అండి. ఎందుకు వసుగారు? బన్నీని క్షేమంగా తీసుకొచ్చినందుకు. బన్నీ నాకు కొడుకే కదండి. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలండి. ఇప్పటిదాకా మీరు చూపించిన ఓపిక, సహనం చాలా గొప్పవి. కేవలం ఈ పెళ్లి ఆగిపోకూడదని ఎంతో బాధని మీ గుండెల్లో దాచుకున్నారు. మరి శ్రావ్య కూడా నా కూతురే కదండి. ఇదంతా నా వల్లే జరిగింది కదా. ఐఎమ్ సారీ డాడీ, సారీ మమ్మీ. నీ తప్పేం లేదు బన్నీ. అసలేం జరిగింది? చెల్లెల కోసం ఐస్ క్రీమ్ తీసుకురావడానికి వెళ్ళాను. ఐస్ క్రీమ్ తినగానే మత్తొచ్చింది, పడిపోయాను. ఆ అంకుల్ నన్ను ఎత్తుకెళ్ళిపోయారు. ఎవరు బన్నీ వాళ్ళు? అఖిల్, అఖిల్, మీరు మాట్లాడుతుండండి, నేను డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను. ఏం జరిగింది అఖిల్? బన్నీ ఎలా తప్పించుకున్నాడు? అభిబావ గారికి బన్నీ దొరికాడా? అంతా అయిపోయింది. నన్ను బన్నీగాడు చూసేశాడు. చూసేశాడా? అనుకున్నాను. ఇక మన పని గోవింద. అభి మనల్ని ఊరికే వదిలిపెట్టడు. మన నలుగురిని నరికి పోగలు పెడతాడు. నాకు పెళ్ళవుతుందని ఎంతో ఆశపడ్డాను. తద్దనం జరిగేలా ఉంది. ఆపండి సిస్టర్, మాట్లాడితే అప్పసెక్కను. నిన్ను చూసినట్టు బన్నీ అభితో చెప్పాడా అఖిల్? తెలీదంటీ. బన్నీ చెప్పుంటే ఈ పాటికి అభిబావ గారు మన మీద ఫైర్ అవ్వాలి కదా. నాకు తెలిసి చెప్పుండడు. చెప్పు బన్నీ, నిన్ను కిడ్నాప్ చేసిందెవరు? అమ్మో, అఖిల్ బాబాయ్ అని చెప్తే గొడవ అవుతుందేమో, అక్క పెళ్ళి ఆగిపోతుందేమో. ఏంటి బన్నీ ఆలోచిస్తున్నావు? ఎవరు కిడ్నాప్ చేశారు నిన్ను? తెలీదు మమ్మీ, అంకుల్ ఫేస్ కవర్ చేసుకున్నారు. డాడీ చూసారా? డాడీ రాకముందే నేను తప్పించుకున్నాను. ఎలా తప్పించుకున్నావు? చిన్నప్పుడు నువ్వు ఒక కథ చెప్పావు కదా. అడవిలో ఒక ఎలుగుబంటి ఒక మనిషిని అటాక్ చేయబోతే ఆ మనిషి కింద పడిపోయి చనిపోయినట్టు నటించాడు. చనిపోయిన మనిషిని ఎలుగుబంటి ఏమీ చేయకుండా వెళ్ళిపోయిందని. అలాగే నేను కూడా
అది మమ్మీ జరిగింది. ఏంటి బన్నీగాడు నీ ఫేస్ మీద సాంబార్ కొట్టి పారిపోయాడా? సిగ్గులేదట్రా ఆ మాట చెప్పడానికి? నా ప్లేస్లో నువ్వుంటే తెలిసేది నీకు. సూపర్ బన్నీ, రిస్క్ చేసి రౌడీల నుంచి తప్పించుకున్నావు. ఆ తర్వాత డాడీ వచ్చి రౌడీలతో ఫైట్ చేసి నన్ను సేవ్ చేసి తీసుకొచ్చారు. మన వల్ల శ్రావ్య అక్క పెళ్ళి ఆగిపోతుందేమోనని చాలా భయపడ్డాను. దేవుడి దయ వల్ల అంతా మంచి జరిగింది. దేవుడి దయ వల్లే కాదు, డాడీ దయ వల్ల కూడా. సరే పద, నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకుందో కానీ. మ్మ్. ఈ పెళ్ళి ఎంతవరకు మనం జాగ్రత్తగా ఉండాలి, సరేనా? సరే మమ్మీ. రా నాన్న, నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకుందో కానీ. నిజంగా బన్నీగాడు చిచ్చర పిడిగే మన ప్లాన్ అంతా నాశనం చేశాడు. అవును మమ్మీ, ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయింది. ఏ ప్లాన్ సక్సెస్ అయిందని? ప్లాన్ చేసిన ప్రతిసారి ఫెయిల్ అవుతూనే ఉంది. తల బొప్పి కట్టించుకుంటున్నాం. ఈసారి మాత్రం చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు అయిపోయింది. బన్నీగాడు మన గురించి చెప్పేశాడేమో అని చాలా భయపడిపోయాను. అట్నుంచి అటే ఎటైనా పారిపోదాం అనుకున్నాను. బన్నీగాడు చెప్పుంటే అభి వసూల రియాక్షన్ ఇంకోలా ఉండేది. మనం సేఫ్. వెంటనే ఇంకో ప్లాన్ చేయాలి. ఆ? మళ్ళీ ప్లానా? ఏంటి సిస్టర్, జరిగింది చాలదా? ఏం జరిగినా సరే మన ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి. ఎలాగైనా పెళ్ళాపి ఆ నగలు దక్కించుకోవాలి. అప్పుడే మనం బయటపడతాం. మెహందీ ఫంక్షన్లో ఏదైనా ప్లాన్ చేద్దామా మమ్మీ? అదే ఆలోచిస్తున్నానే. శ్రావ్యకి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఎవరో ఉన్నాడని చెప్పావు కదా, వాడి పేరేంటి? పార్టీ అంటే కూల్ డ్రింక్ పార్టీ అనుకున్నాను. మందు పార్టీ ఏంటి బావగారు? అది కూడా మీరు పార్టీ ఇవ్వడం. ఎవరిస్తే ఏముంది బావుగారు, పెళ్ళన్నాక ఇలాంటి చిన్న చిన్న సరదాలు ఉండాలి. అంతే కదా సార్? నేనేం తప్పుగా మాట్లాడలేదు కదా? తప్పు కాదనుకోండి, కానీ ఈ మొహమాటలు ఏమొద్దు సార్. హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. తీసుకోండి. ఏం పర్వాలేదు లేవయ్యా, ఈ ఒక్కరోజే కదా, తాగు. మీ నానేం అనుకోరు. తీసుకో.
అప్పుడే లేచావేంటి అఖిల్? వాష్రూమ్కి వెళ్ళొస్తాను. ఈరోజు ఈ పెళ్లి జరుగుతుందంటే కారణం అభి వసులే వర్మగారు. వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. ఆ విషయాలన్నీ నాకు తెలుసండి. త్వరలోనే మీ కష్టాలన్నీ తీరిపోతాయి. ఏంట్రా అలా చూస్తున్నావు? ఏం లేదు బాబాయ్. నా ప్లాన్ అంతా తలకిందులు చేసావు కదరా. వేలడంత లేవు, అలా ఎలా చేసావురా? శ్రావ్య అక్క కోసం రిస్క్ చేశాను బాబాయ్. మరి నా గురించి ఎందుకురా మీ మమ్మీ డాడీలకు చెప్పలేదు? అక్క పెళ్ళవగానే చెప్తాను బాబాయ్. ఎక్స్క్యూజ్ మీ. మీరు మెహందీ ఫంక్షన్కి వెళ్తున్నారా? నాకు ఓ ఫేవర్ చేస్తారా? చెప్పండి. ఈ చీటీని అక్కడున్న మా మిస్సెస్ వసు గారికి ఇస్తారా? థ్యాంక్ యూ. ఏ ఎక్స్క్యూజ్ మీ. పెళ్లి కూతురికి పెట్టకుండా ముందు నాకు మెహందీ పెట్టడం ఏంటమ్మా? ఆ ఇంట్లో పెద్దవారు మీరే కదమ్మా, అందుకే మీ నుంచి మొదలు పెట్టమన్నాం. అక్క, నేను నీకు గోరింటాకు పెట్టనా? శ్రావ్యకి పెట్టడం అయిపోయిన తర్వాత మనం పెట్టుకుందాం వసు. ఇప్పుడేంటి హ్యాపీగా ఉంది ఇది? ఇందాకేమో మొహం మార్చిన దానిలా ఉంది. వీళ్ళ మూడు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియడం లేదు. ఏం దాస్తున్నారో అర్థం కావడం లేదు. ఇప్పుడు మెహందీ ఎవరికి పెట్టాలి? మా వైపు మా అత్తయ్య తర్వాత మా మమ్మీయే పెద్దది. మా మమ్మీకే పెట్టండి. ఇప్పటి వరకు ఎక్కడికెళ్లారు పిన్ని? ఇదిగో ఈ చిట్టీలు రాసి తీసుకురావడానికి వెళ్ళాను. చిట్టీలేంటి పిన్ని? మెహందీ చాలా చప్పగా సాగుతోంది. చిన్న ఎంటర్టైన్మెంట్ ఇద్దామని చిట్టీలు రాసి తెచ్చాను. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ఒక చిట్టి తీసి అందులో ఏది రాసుందో అది చెయ్యాలి. అవును, మంచి గేమే అరేంజ్ చేశారు. ఇప్పుడున్న టెన్షన్లకి ఇది అవసరమా అంటే? నాకు నా కమల్ దొరికేశాడే, నాకే టెన్షన్ లేదు. బామ్మగారు, ముందు మీతో మొదలు పెడదాం. ఓ చీటీ తీయండి. నాకెందుకమ్మాయి ఆటలు? తీయండి అత్తయ్యా, తీయండి. మీ జీవితంలో మర్చిపోలేని సంఘటన ఏంటో చెప్పండి. నా జీవితంలో మర్చిపోలేని సంఘటన అంటే నా పెళ్లి చూపులు. ఆ రోజు ఏం జరిగింది బామ్మగారు?
ఆ రోజు చీటీ మీకు ఇవ్వమన్నారు మేడం. ఇప్పుడు మీరు ఒక చీటీ తీయండి. జీవితంలో మధురమైన సంఘటన చెప్పాలి. అది మా పెళ్లి రోజే. ఆ తర్వాత రోజు ఏమైంది వదిన గారు? మా పెళ్లి 7 రోజులు జరిగింది. అయితే చాలా పెద్ద స్టోరీనే. చాలా బోరింగ్ స్టోరీ. మొదటి రోజు చూడు, పెళ్లి కూతురు చేతిలో రాహుల్ అని రాయాలి, అర్థమైందా? సరే, చెప్పండి. ఇప్పుడు మెహందీ ఎవరికి పెట్టాలి? పెళ్లి కూతురికి పెట్టమ్మా. రే మామా, నువ్వు ఆగరా. మీరు తాగండి. తాగురా, కొద్దిగా తాగురా, ఏం కదలేరా, తాగు. తాగండి తాగండి, ఇక తాగండి. నువ్వు తాగు మచ్చా. తాగురా, వద్దురా, ఏం కాదులేరా. ఎన్న మావా తాగు, ఎన్నే ఇల్లే. ఇంకేముంది? అయ్యో, నా కమల్ తాగుతున్నాడేంటి? ఇప్పుడెలా?